హలో ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్. మొట్టమొదటిగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి వెనుక ఉండే చరిత్ర ఏంటో మీకు తెలుసా? వైకుంఠ ఏకాదశి యొక్క మూలం పద్మపురాణం నుంచి స్వీకరించబడింది. ఒకప్పుడు బ్రహ్మదేవుని నుండి పొందిన వరం కారణంగా దేవతలకు పీడకలగా మిగిలిన మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను దేవతలందరినీ చిత్రహింస పెట్టేవాడు. ఆ చిత్రవాదం తట్టుకోలేని దేవతలందరూ కలిసి మహావిష్ణువు దగ్గరికి సహాయం కోరడానికి వచ్చారు. మురాసురుడితో యుద్ధానికి దిగిన శ్రీ మహావిష్ణువు మురాసురుడిని ఓడించలేకపోయాడు. శ్రీ మహావిష్ణువు బదరీకాశ్రమ పరిసరాల్లోని సింహవతి అనే గుహకు ప్రయాణించాడు. అతన్ని వెంబటిస్తూ ఆ మురాసురుడు రాక్షసుడు కూడా వచ్చాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు తన దైవిక శక్తితో సృష్టించబడిన యోగమాయ అనే దేవతను పిలిచాడు. ఆమె ఆ అసురుణ్ణి వధించింది. సంతోషించిన మహావిష్ణువు ఆ దేవతకు ఏకాదశి అనే నామకరణం చేశాడు. ఆమె భూలోక ప్రజలందరి పాపాలను పోగొట్టగలదని వరమిచ్చాడు. వైష్ణవ సాంప్రదాయాల ప్రకారం ఏకాదశి సందర్భంగా ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించిన వారందరూ వైకుంఠాన్ని పొందుతారని శ్రీ మహావిష్ణువు ప్రకటించాడు. ఈ విధంగా ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశి శ్రీ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పేరు పొందింది. గైస్, నా ఇన్ఫర్మేషన్ కనుక వర్తి అనిపిస్తే ఒకటి మాత్రం మర్చిపోకండి, ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మంచి స్ఫూర్తిని ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే కాశీ గురించి అయితే చెప్తాను. సో ఆ వీడియో మీకు త్వరగా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకో 2 or 3 డేస్లో అయితే వీడియో వచ్చేస్తుంది. బాయ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.